నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి 15 కిలోల చికెన్ బిర్యానీ చేస్తున్నాను. 9 కిలోల చికెన్, 6 కిలోల రైస్ వేసుకుంటున్నానండి. నేను రెండు తీసుకున్నానండి. ఆయిల్ అండ్ నెయ్యి రెండు కలిపి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఒక 2 కిలోలు నేను ఆనియన్స్ కట్ చేసుకున్నానండి, వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకున్నాను. ఆనియన్స్ అన్ని కూడా బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా. ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకుంటున్నానండి. నేను 2 కిలోలు టమోటాలు కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను. టమోటాస్ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 కిలో అల్లము, 1/2 కిలో వెల్లుల్లి రెండు మిక్సీ కొట్టుకున్నది పేస్ట్ యాడ్ చేసుకున్నామండి. పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కలిపి నేను 1/2 కిలో వేసుకున్నానండి. కరెక్ట్గా మసాలా సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవుతుంది కదండి. కలుపుకుంటూ ఉండాలండి, అడుగు మాడకుండాను బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 1/4 కిలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న కట్ట పుదీనా, కొత్తిమీర రెండు యాడ్ చేసుకుంటున్నానండి. రెండు కూడా కలిపేసుకున్నాం బాగా. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, చికెన్ ముక్కలన్నీ కూడా నేను యాడ్ చేసుకున్నాను. నేను ఒక 2 గంటల ముందు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, పెరుగు అన్నీ కూడా యాడ్ చేసుకొని నేను ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నానండి. మన చికెన్లో నుంచి వాటర్ ఊరుతున్నాయి కదా, నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒక డబ్బా బియ్యంకి 1.5 డబ్బా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు మొత్తం 4 డబ్బాలు వచ్చాయండి. నేను 6 డబ్బాలు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, వాటర్ వేసుకున్నాను. ఇలా బాగా మరిగించుకొని తెల్లేటప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడే ఒకసారి మీరు ఉప్పు కారాలన్నీ కూడా చూసుకోండి. నాకైతే అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయండి. ఇంకా మూత పెట్టేసి బాగా ఈ ఎసరు బాగా తెరలించుకుంటాను. మన ఎసరంతా కూడా ఎలా తెరులుతుందో ఇప్పుడు మనం బియ్యము ఏం వాటర్ లేకుండా అన్ని కొంచేసుకుని వాటర్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకుందామండి. నేను బాగా నానబెట్టుకున్నానండి, 1 అవర్ నానబెట్టుకున్నాను రైస్. ఇందులో యాడ్ చేసుకుందామండి. చూడండి, నేను రైస్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కలపొద్దు, ఒక 3 నిమిషాలు అలాగే ఉంచుదాము. చూడండి, రైస్ ఎలా ఇంకిపోయాయో. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడికిచ్చేసేసుకుందామండి. చూడండి, మన బిర్యానీ ఎలా ఉడుకుతుందనో. ఇంతేనండి, చాలా సింపుల్ అండి బిర్యానీ చేసుకోవడం చిన్న చిన్న ఫంక్షన్లకి. ఇది మా చర్చిలో ఫంక్షన్ కాబట్టి నేను ఒక 35 మందికి సరిపోయేటట్టు చేసుకున్నానండి. చాలా సింపుల్ అండి. ఇదే మెథడ్తో చేసుకుంటే మీరు చిన్న చిన్న ఫంక్షన్లు, పుట్టినరోజులు, అలాగే పెళ్లిళ్ళు, ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవడం చాలా చాలా సింపుల్గా ఉంటుందండి. అంతేనండి. చూడండి, ఇప్పుడు మనం దమ్ వేసేసుకుందామండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి మన బిర్యానీ. ఇంకా దమ్ వేసేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత చూసుకుందాం. చూడండి, మన బిర్యానీ ఎలా వచ్చిందో. అసలు సూపర్ వచ్చిందండి. చాలా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత నీట్గా ఉందనో. చాలా చాలా బాగుందండి. ఇంతేనండి, చిన్న చిన్న ఫంక్షన్లో మనం ఇంట్లో చేసుకోవడానికి చాలా సింపుల్ అయిన పద్ధతిలో చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో పెట్టగలను. చూడండి, అసలు ఎంత బాగా వచ్చిందో, ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. అసలు మెతుకు సంబంధం లేకుండా వచ్చింది కదండి. అసలు చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, అసలు ఎంత బాగుందో. కొంచెం కూడా వాటర్ లేకుండా ఎంత బాగా వచ్చిందో కదా.